ఈ రోజుకి సంవత్సరం అవుతున్నా కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తెలియదు. అలాగే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా గుర్తుంది కదా, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మెగా డిఎస్సి ఇస్తాము, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు వరకు అయినా కూడా ఒక్క పైసానే ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. ఇవ్వలేదు. పైగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి కూడా 500 మంది యువతను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిపాలన చేస్తాము అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ రోజు ఏమైనారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే దిగివచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలి, అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే జగనన్న మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. జగనన్న ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన ఘనత మన జగనన్నకే దక్కుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి 1,35,815 మందికి సచివాలయ ఉద్యోగస్తులుగా శాశ్వత ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కూడా మన జగనన్న దాదాపు 50,000 మందికి పైగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి అండగా నిలిచిన ఘనత మన జగనన్న కూడా దక్కుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు బాబు వస్తే జాబు రావాలి, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగ